ఏపీలో ఇసుక అక్రమ రవాణాపై మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. ఇసుక జోలికొస్తే తాట తీస్తానంటూ ఆయన వ్యాఖ్యానించినట్టు తెలుస్తుంది. ఇటు టీడీపీ స్థానిక నాయకులు మామిడి మధు అలాగే మల్లికార్జునతో మంత్రి నారాయణ ఫోన్లో మాట్లాడారు. నా వాళ్ళైనా సరే వదిలిపెట్టను, ఏదైనా ఉంటే నాతోనే డైరెక్ట్గా మాట్లాడండి అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆ ఫోన్ కాల్కి సంబంధించిన ఆడియో ప్రస్తుతానికి లీక్ అయింది. ఇటు టీడీపీకైనా అలాగే ఆయా డివిజన్ల నాయకులతో ఆయన ఒక కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడారు. ఆ కాన్ఫరెన్స్ కాల్కి సంబంధించిన రికార్డింగ్ ప్రస్తుతానికి ఇటు ఆర్టీవీ దగ్గర ఉంది. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంతో నైట్ అర్థమైన అబ్జెక్షన్లా కానీ భార్యతో పోతే అబ్జెక్షన్ నెంబర్ 1. నేను చాలా స్ట్రిక్ట్ గా పోలీసులకు కన్స్ట్రక్షించాను. ఎవరైనా తీసుకుని కుమ్మని చెప్పా. ఏ పార్టీ వాళ్ళైనా నాకు అబ్జెక్షన్ ఏం చెప్పారు, మీరు ఏ యాక్షన్ తీసుకోమని చెప్పా. క్లియర్ గా వాళ్ళ ఇంటెలిజెన్స్ మొత్తం చేసి మొత్తం రిపోర్ట్స్ మామిడి వాళ్ళ మధు యొక్క ఆధ్వర్యంలో మస్తానయ్య మళ్ళీ అని వాళ్ళు చేశారని వచ్చింది. మీ తెలుగుదేశం వాళ్ళు చేశారంటే ఈ టేక్ యాక్షన్ చెప్పా. నేను చాలా క్లియర్ అండి అందరికి. శాంతి విషయాల్లో నేను చాలా క్లియర్. సీఎం ఈజ్ వెరీ పర్టికులర్. శాంతి విషయంలో మన కాన్స్టిట్యూన్సీలో ఉన్న శాంతి విషయంలో వెరీ పర్టికులర్. మిగతా కాన్స్టిట్యూన్సీ విషయమే నాకు ఎస్పీ గారు ఫోన్ చేసి గో హెడ్ అని చెప్పా. మరి మళ్ళా నేను ఒకసారి చెప్తున్నాను, మీరు ఏసీబీలు మేము పెట్టి చేయిస్తాం రోడ్డు. మీకెందుకు? మీరెందుకు రోడ్డు చేయించడం? నాకు చెప్తే నేను ఇస్తాం, కాబట్టి ఇట్లాంటి రిపీట్ చేయొద్దు. మధు ఉన్నారా లేడా? సార్ ఉన్నారు సార్. మధు నువ్వే ఉన్నావు పోలీస్ వాళ్ళ లిస్ట్ లో. నువ్వే ఉన్నావు పోలీస్ వాళ్ళ లిస్ట్ లో. సార్ నాకు అసలు ఎటువంటి సంబంధం లేదు సార్. నేను అసలు నాకు ఇసుక లేదు, ట్రాక్టర్ లేదు, నాకు ఏమీ లేదు సార్. నేను దాని జోలికే పోను అసలు. నువ్వే చేయించావంట. అసలు ఎవరు సార్ చెప్పినాడు? ఎంక్వైరీ రమ్మని చెప్పండి సార్. నేను ఇప్పుడే రెడీ. నేను ఎనీ టైం మీరు చెప్పే ఎస్పీ గారు నేను పోతాను సార్. నేను నాకు అసలు సంబంధమే లేదు సార్. నాకు అసలు ఆ వ్యాపారంతో సంబంధం లేదు సార్. అసలు మళ్ళీ మస్తాను ఎవరు? మస్తాన్ మళ్ళీ మళ్ళీ మస్తాను ఎవరు సార్? ప్రధాన కార్యదర్శి, 3వ వార్డు ప్రధాన కార్యదర్శి. మళ్ళీ వాళ్ళంటే వాళ్ళు మామూలుగా ఇటుక ఈ వ్యాపారాలు వాళ్ళు చేసుకుంటారు సార్. మాకు సంబంధం లేదు సార్. నాకు ఏ పాపం తెలియదు సార్. నాకు నాకు అసలు ఏ పాపం తెలియదు సార్. నేను అసలు అట్లా ఇంటర్ఫియర్ కూడా కాను సార్ అసలు.